కాండం 32 అధ్యాయం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. మూర్ఖత గల వక్రవంశము, బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోనూ భీకరధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడిన పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖచిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవులబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కూరలను వారి మీదికి రప్పించేదను. బయట ఖడ్గమును, లోపట భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టేదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదను. విరోధులు నిజము గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును, వారు మీకు శరణము కానియుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే.
గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని నా ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసెదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా ఆయన ప్రజలతో ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను. మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను. యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.